ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, తేదీ 16 ఫిబ్రవరి 2026 సోమవారం. సూర్యోదయం ఉదయం 6:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:14 తిథి చతుర్దశి సాయంత్రం 5:30 వరకు, తరువాత అమావాస్య. నక్షత్రం శ్రవణ రాత్రి 8:36 వరకు, తరువాత ధనిష్ట. యోగం వార్య రాత్రి 1:41 వరకు. కరణం శకుని సాయంత్రం 5:30 వరకు, తరువాత చతుష్పాద. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 5:09 నుండి 5:57 వరకు. అమృత ఘడియలు ఉదయం 9:57 నుండి 11:37 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. అశుభ సమయాలు: వర్జ్యం రాత్రి 12:52 నుండి 2:30 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:53 నుండి 1:39 వరకు. రాహుకాలం ఉదయం 8:12 నుండి 9:38 వరకు. యమగండం ఉదయం 11:04 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:56 నుండి 3:22 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఆలోచనల్లో స్పష్టత ఉంటుంది. ఉద్యోగంలో మంచి పురోగతి. ఖర్చులపై నియంత్రణ అవసరం. వృషభరాశి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక లాభ సూచనలు ఉన్నాయి. మిథున రాశి కొత్త అవకాశాలు లభిస్తాయి. మాటల విషయంలో జాగ్రత్త అవసరం. కర్కాటక రాశి మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రయాణ యోచనలు సఫలం అవుతాయి. సింహరాశి పనుల్లో ఆలస్యం ఉండొచ్చు. సహనం పాటిస్తే విజయం పొందుతారు. కన్యరాశి వ్యాపారంలో లాభం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. తులారాశి స్నేహితుల సహాయం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో అనుకూలత ఉంటుంది. వృశ్చిక రాశి ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. కొత్త పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. ధనస్సు రాశి దైవ అనుగ్రహం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలమైన రోజు. మకర రాశి కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. కుంభరాశి కొత్త పనులు ప్రారంభించేందుకు మంచి సమయం. శుభవార్తలు వింటారు. మీనరాశి భావోద్వేగాలను నియంత్రించాలి. ధనలాభం ఉండే సూచనలు ఉన్నాయి. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.